ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరైతే మన ఇంట్లో ఉండాల్సిన నగ వాళ్ళింట్లోకి ఎలా వెళ్ళింది ఆనందా? డ్రైవర్ ఆపండి. నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సేఠ్జీ. అంతా నీ ప్లానింగే కదమ్మా. వాళ్ళ ముందే మీ చెల్లెలు అమ్మా నాన్నల్ని దొంగలుగా ఎందుకు నిరూపించావు? ఆ శరణ్య పెళ్లి జరగకూడదు. అందుకే వాళ్ళు వెతికినప్పుడు ఆ నగ కనపడకుండా చేశాను. ఆనంద వాళ్ళొచ్చినప్పుడు వాళ్ల కళ్ళ ముందు బయటపడేలా చేశాను. డ్రైవర్ పోనీ. నగ వెళ్ళలేదు. ఎటో ఆ నగ నా కోడలికే ఇవ్వాలి కాబట్టి తను వేసుకుంటుందని నేనే తన నగల్లో పెట్టాను. ఇదంతా ఒక విధంగా నా తప్పు వల్లే జరిగింది. ఆ నగని నా కోడలికి ఇవ్వాలి అనుకున్నాను. ఇస్తున్నాను అని చెప్పుంటే సరిపోయేది. చెప్పకపోవడం వల్లే ఇలా జరిగింది. లేదమ్మా, ఇందులో నీ తప్పే ఉంది. మంచి మనసుతో నా కూతురు మెడలో ఆ నగ పెట్టాలనుకున్నావు. కాని మేమే సరిగ్గా చూసుకోలేకపోయాం. తప్పు మాదే. అయితే మా మీద కోపం లేదు కదా అత్తయ్య? నీ వల్ల ఏ తప్పు జరగలేదని చెప్తుంటే ఇంకా కోపం ఎందుకుంటుందమ్మా? అయితే మరి పెళ్లి విషయం అమ్మా? అనుకున్న ముహూర్తానికే జరుగుతుంది బావగారు. అక్క, కాబోయే కోడలికి నీ చేతుల మీదుగా ఈ చీరివ్వు. అమ్మా, ఏమైంది? ఎందుకు ఆయాసపడుతున్నావు? ఒళ్ళంతా చెమటలు పట్టాయండి. బీపీ మీద డౌన్ అయిందా? అదేం లేదమ్మే. ఆనంద భైరవి శరణ్య పెళ్లి క్యాన్సిల్ చేసిందని చెప్పినావు కదమ్మే. ఆ మాట వినంగానే ఆనందం ఎక్కువైపోయిందే. దాంతో పిచ్చి పిచ్చిగా స్టెప్పులేసిన. అందుకే ఈ ఆయాసం. నాకు కూడా చాలా ఆనందంగా ఉందమ్మా. అసలు చిన్నప్పటి నుంచి గొప్పింటి కోడలు కావాలని కలలు కనింది నువ్వమ్మే. అలాంటిది నిన్ను వదిలేసి ఆ ఆనంద భైరవి సంబంధం వాళ్ళ కూతురుకి కుదుర్చుకుంటారా? నా ఉసురు వాళ్ళకి తగిలింది. దాని పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అమ్మే, వాళ్ళేనా? ఒక తూరు చూసిరా. వాళ్ళే. ఇదిగో అమ్మా, పెళ్లి క్యాన్సిల్ అయిందని తెలిసినప్పటి నుంచి నువ్వు బాగా బాధపడిపోయి
విపరీతంగా ఏడ్చినట్టు పర్ఫార్మెన్స్ చేసేసే. కానీ కానీ అయ్యో శరణ్య, అయ్యో శరణ్య, ఎంత పని అయిపోయి ఉండదమ్మే, ఎంత పని జరిగిపోయి ఉండదే. ఊరుకో పితమ్మా. ఎట్ట ఊరుకోమంటావే? నువ్వు చెప్పిందేమైనా మామూలు వార్త ఏంది? గుండెలు పగిలిపోయే వార్త. ఏమైంది కాంచనా? అయ్యో శరణ్య, శరణ్య, ఎట్ట జరుగుద్దని అనుకోలేదే. అయ్యో గీత, గీత, అయ్యో అనన్య, అయ్యో శరణ్య, రామ్మా, అయ్యో అయ్యో అయ్యయ్యో. ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? ఆనంద్ గారు చెల్లి పెళ్లి క్యాన్సిల్ చేశానని చెప్పినప్పటి నుంచి ఇలా ఏడుస్తూనే ఉంది. అవును, బావిలో నుంచి తోడ కొద్ది నీళ్ళు వచ్చినట్టు ఏడుస్తూ ఉన్న కొద్ది కళ్ళల్లోంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి. చూడు, కన్నీడతో ఒళ్ళంతా ఎలా తడిసిపోయినదో. అనన్య, మమ్మల్ని అక్కడే విడిచిపెట్టేసి నువ్వెందుకు వచ్చేసావు? ఆ, ఉండి ఏం చేయను? శరణ్య అంత గొప్పింటికి కోడలవుతుందని మీరందరూ ఎంత ఆనందపడ్డారు. పాపం ఈ పిచ్చిది ఎంత మురిసిపోయిందో. నాకు దక్కకపోయినా అదృష్టం నా చెల్లికి దక్కింది అని చెప్పి నేను ఎంత మురిసిపోయానో తెలుసా? కానీ ఇది కూడా నాలాగే దురదృష్టవంతురాలైపోయింది. ఇప్పుడే టిఫిన్ తిందామని పెట్టుకున్నా. ఇది ఏడ్చుకుంటూ వచ్చి విషయం చెప్పింది. అంతే, ప్లేట్ అక్కడ పడేసిన. బాధపడకు కాంచనా. టిఫిన్ చేయకపోతే నేనిప్పుడే నీకు బిర్యానీ చేసి పెడతానులే. బిర్యానీయా? అవును. చూసావా శరణ్య, పెళ్లి క్యాన్సిల్ అయిందనేసరికి మీ అమ్మకి నాయనకి చెప్పుల్లో ఎంత తేడా వచ్చేసినాదో. వాళ్ళ చెప్పులు బాగానే ఉన్నాయి. నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి అనవసరంగా బాధపడుతున్నావు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? అవును, ఆనందం మాట్లాడుతున్న మొదటి మాట వినగానే ఆవిడ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది అని ఊహించేసుకుని ఇంటికి తిరిగి వచ్చేశావు. అంటే క్యాన్సిల్ చేయలేదా? లేదు, అనుకున్న ముహూర్తానికే పెళ్లి చేద్దామని చెప్పి అదిగో చీర కూడా ఇచ్చి పంపించారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.